ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 4:26 ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే కనుక, షేతీకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. అప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. మనిషి పుట్టుకతోనే ప్రార్థన ప్రారంభమైనది. అయితే ప్రతి వారికి కూడా ప్రార్థన అనేది చాలా అవసరం. పుట్టిన మనిషి పెరిగి పెద్దవైన తర్వాత అతను ఈ లోకంలో జీవించినంతకాలం కూడా ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటంటే, మనం చూడండి, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు నిలిచిపోయారు. సృష్టిని కూడా ఆపేసే శక్తి ఉంది. ఇంకా చూసుకుంటే ప్రార్థన చేసినప్పుడు, మనకి దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు సింహాలు నోళ్ళు మూయబడ్డాయి. సింహాలు ఏమీ కూడా చేయలేకపోయినాయి. అంటే జంతువులు కూడా లోబడవలసిందే. సృష్టి లోబడాలి, జంతువులు లోబడాలి. ఇంకా చూసుకుంటే ప్రార్థన చేసినప్పుడు, ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. అలా మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. అంత మాత్రమే కాదు, ఆకాశము నుండి అగ్నిని ఆయన కురిపించి అక్కడ ఆ బలిపీఠనంతా కూడా దహించేలాగా ఆకాశం నుంచి అగ్ని కూడా కురిసింది. అంటే ప్రార్థనలు అంత శక్తి బలం ఉన్నది. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు రూపాంతరం చెందారు, దేవుడి మహిమని పొందుకున్నారు. అందుకని ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ఏది మొదలుపెట్టినా సరే, ఏ పని ప్రారంభించినా, ఏ శుభకార్యం ప్రారంభించినా, ఆ ప్రారంభంలోని ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు కార్యాలే కూడా సఫలపరచబడతాయి, ఆశీర్వదించబడతారు. అందుకని ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తే కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారు, పరలోక రాజ్యంలో వారసులుగా చేర్చబడతారు. అటువంటి కృప దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.